హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. ఇవాళ గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. చాలా ఈజీ. ఒక్క 5 మినిట్స్లో అయిపోతుంది. ఒక 20 లేక 25 మిర్చి వేసాను, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఒక్క ఉల్లిపాయ, గోంగూర. ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేడి చేసుకున్నానండి. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసాను. అలానే ముందుగా కడిగి పెట్టుకున్న మిర్చి కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ, అలానే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేస్తున్నాను. ఇది ఒక 3 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. బాగా ఉడికిందండి. అసలు చాలా బాగా వస్తుంది స్మెల్. గోంగూర అయితే మాత్రం చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను. అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసానండి. పోపు గింజలు కూడా వేస్తున్నాను. ఓన్లీ మినపప్పు, ఎండుమిర్చి మాత్రమే అండి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ ఉంచుకుందామండి. ఇలా మగ్గటం వల్ల పోపులో ఇలా ఉంటే ఒక 2-3 డేస్ అయినా సరే నిల్వ ఉంటుంది, పాడవదు అనమాట. ఇప్పుడు ఎండలు కదా, బయట పెడితే చట్నీ పాడవుతుంది. అందుకని నేను పోపు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇట్లా వేగనిస్తాను అనమాట. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. చాలా నీట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.